ఇప్పుడు వీళ్ళని చూసిందంటే పెద్ద గొడవ అయిపోతుంది. ఇప్పుడు ఎలాగైనా అమ్మని ఆపాలి. ఏంటమ్మా ఇలాగొస్తున్నావు? ఏం లేదురా, అక్కడ శారీస్ చూద్దామని. ఇది లేడీస్ సెక్షన్ కాదమ్మా, కిడ్స్ సెక్షను. ఓ అలాగా. నువ్వేంట్రా ఇక్కడ? రమేష్ ఫోన్ చేశాడమ్మా. అక్కడేమో సిగ్నల్స్ లేవు, అందుకే ఇక్కడికి వచ్చాను. సర్లే, త్వరగా వచ్చే. అలాగేనమ్మా. ఈ విధంగానే ఇద్దరు సంతోషంగా కలిశారు. సార్, కార్తీక పౌర్ణమి సందర్భంగా మా కస్టమర్స్కి ఒక లక్కీ డిప్ పెట్టాం. దీంట్లో మీ ఫ్యామిలీ డీటెయిల్స్ రాయండి సార్. సారీ, మాకు ఇంట్రెస్ట్ లేదు. నాన్న, ఇంట్రెస్ట్ లేదంటావేంటి? ఆ ఫామ్ ఫిల్ చేయి. ఏమో లక్కీ డ్రిప్లో ప్రైజ్ మనకే రావచ్చుగా. ప్లీజ్ నాన్న, ఫిల్ చేయండి నాన్న. రిషి, మీ బాబు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడుగా, ఫిల్ చేయండి సార్. సరే రాసుకోండి. మీ పేరు? యష్. మీ వైఫ్ పేరు? చెప్పండి సార్. సింధు. అదేంటి నాన్న సింధు అని చెప్తున్నా? శశి, అలా చెప్పకపోతే లక్కీ డ్రిప్లో మనం ఫ్యామిలీగా రాము. ప్రైజ్ రావాలంటే అలాగే చెప్పాలి. నువ్వు సైలెంట్గా ఉండు. మీ పిల్లల పేర్లు చెప్పండి. రిషి, శశి. మీ మొబైల్ నెంబర్, మీ ఫ్యామిలీ ఫోటో ఒకటి కావాలి సార్. సరే తీసుకోండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. బాగుందా? బాగుంది. యష్, నువ్వు ఇక్కడ పిల్లల డ్రెస్సులు చూస్తూ ఉండు, నేను వేరే చోట ఇంకా మంచి డ్రెస్సులు ఉన్నాయేమో చూస్తాను. అలాగే. సరే అమ్మా. ఎలా ఉన్నావు సింధు? తేజ, నువ్వేంటి ఇక్కడ? కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, అందుకే అందరం షాపింగ్కి వచ్చాం. అమ్మ వాళ్ళంతా శారీస్ సెలెక్ట్ చేస్తూ కింద ఫ్లోర్లో ఉన్నారు. టెన్షన్ పడకు, నేను అమ్మ వాళ్ళతో చెప్పనులే. యష్ కూడా నీతో పాటు షాపింగ్ వచ్చినట్టున్నాడు. అవును. మీ ఇద్దరు కలిసి ఇలా షాపింగ్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ తేజ. కనీసం నీకైనా నన్ను యష్ని ఇలా చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది. అది చాలు నాకు. ఒకసారి నాతో రాసిందు. సింధు, అదిగో అక్కడ అమ్మ పక్కన కూర్చుందే, తన నా వైఫ్ మధులత.
మొగుణ్ణి వదిలేసి ఇష్టం వచ్చినట్టు బతుకుతారే అలాంటి ఆడదాన్లా కనిపిస్తున్నావు. ఇంకొక్క మాట మాట్లాడావంటే నిన్ను నీ వైఫ్ చాలా బాగుంది తేజ. సింధు, ఈ షాపింగ్ మాల్ అమ్మ మిమ్మల్ని చూస్తే గొడవ అవుతుంది. నా మాట విని మీరు వేరే షాపింగ్ మాల్ వెళ్ళండి సింధు. ఈలోపు అమ్మ మిమ్మల్ని చూడకుండా నేను మేనేజ్ చేస్తాను. అలాగే తేజ. అత్తయ్య, ఈ సారీ ఎలా ఉంది? బాగుంది మధు. తేజ కూడా నచ్చితే తీసుకుంటాను. ఆ, అవును, తేజ ఎక్కడా? అర్జెంట్ కాల్ వచ్చిందని అటు వెళ్ళాడు. ఇంతసేపా? సరే, నేను వెళ్ళి తను పిలుచుకుని వస్తాను. గీత గీస్తే ఆగదే, నీడే ముసుగేస్తే దాగదే, సత్యం చెరిపేస్తే స్వప్నమై మారిపోదులే. నేరం చేసిందే ఎవ్వరో, ఆ సాక్ష్యం ఉందే నివురులో, అన్వేషణనే ఆపనే నిప్పు కోసమే. అన్ని దారులు జల్లడేయనా, నింగి నేలలన్నీ పొంచి చూడనా, ఆకురాలినా చప్పుడయ్యినా, శత్రువున్న జాడ గుర్తు పట్టనా, చీకటేవో ఉచ్చులాగా మారే, వేకువేయే దిక్కులోన దాగే, ఎదురయ్యే ఈ ప్రశ్నలెన్నో నేడే ఛేదిస్తా కమ్మినా చిక్కులన్నీ. నాకెందుకో సింధు, యష్ పిల్లలు కలిసి షాపింగ్కి వచ్చారేమో అని డౌట్ చెల్లి. ఏంటక్క నువ్వు అనేది? అవును చెల్లి, నేను రిషికి ఇచ్చిన కర్చీఫ్ అది నేను శశి చేతిలో చూశాను. అది ఎలా వచ్చిందని నా డౌట్. అవునక్క, నువ్వు చెప్తుంటే నాకు డౌట్ వస్తూ ఉండదు. సరే, నువ్వు వెళ్ళి సింధుని ఫాలో అవ్వు. నిజంగా యష్ తనతో షాపింగ్కి వచ్చాడని తెలిస్తే అప్పుడు అత్తయ్యకి చెప్దాం. సరే అక్క, నేను వెళ్తాను. దాత, మీ అబ్బాయికి నేను మంచి ప్యాంటు షర్ట్ సెలెక్ట్ చేయాలి, చూసొస్తాను. అలాగే సంధ్య.
ఇదేంటి సంధ్య నన్ను ఫాలో అవుతుంది? కొంపదీసి యష్ నేను పిల్లలు కలిసి షాపింగ్కి వచ్చినట్టు డౌట్ వచ్చిందా? అది తెలుసుకోవడానికి నా వెంట పడుతుందా? సంధ్యని ఎలా అయినా సరే డైవర్ట్ చేయాలి. ఏదేంది సడన్ గా సింధు మాయమైపోయిండది. ఎటెళ్ళుండది? ఆయన దగ్గరికి వెళ్ళుండదా? సింధు, మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు. వెంటనే వెళ్ళిపోవాలి. మా అమ్మ, సింధు, వదిన అందరూ ఇక్కడికే షాపింగ్కి వచ్చారు. చూసాను యష్, మనం కలిసి షాపింగ్కి వచ్చామని సంధ్యకి డౌట్ వచ్చింది. అందుకే నన్ను ఫాలో అవుతుంది. సంధ్యకి డౌట్ వచ్చిందా? చచ్చం. మరి ఇప్పుడు ఎలా? నాన్న, సంధ్య వచ్చేస్తుంది. నాన్న, పదండి దాక్కుందాం. ఇప్పుడు దొరికావు యష్. చూడు, నీతో కాసేపు సరదాగా ఆడుకుంటాను. యష్, ఇక నాకు ఇబ్బందిగా ఉంది, నేను వెళ్తాను. ఆగు సింధు, వెళ్ళకు ప్లీజ్. సింధు, సంధ్య చూస్తుంది. సంధి చూస్తే నాకేంటి ప్రాబ్లం? నేను వెళ్తాను. సింధు ప్లీజ్ అర్థం చేసుకో. నా కొంప ముంచుకో. మా ఇంట్లో వాళ్ళకి నీతో కలిసి షాపింగ్కి వచ్చినట్టు తెలిస్తే నా పని గోవిందా గోవిందా. అదంతా నాకు తెలియదు, నేను వెళ్తాను. ప్లీజ్ సింధు.
యాంగర్ నా మీద ఎలా పడుండదే? ఎవరు విసిరేసి ఉంటారు? అక్క, నువ్వు చెప్పింది నిజమే అక్క. నేను రిషిని చూశాను. అంటే అబ్బి, సింధు, పిల్లలు అందరూ ఇక్కడికే షాపింగ్ వచ్చుండారు. నీకేమైనా పిచ్చా? యష్ రిషి దాంతో షాపింగ్ కిందకు వస్తారు? యష్ ఆఫీస్లో ఉన్నాడు, రిషి స్కూల్లో ఉన్నాడు. కావాలంటే ఇప్పుడే యష్కి ఫోన్ చేసి కనుక్కుంటాను. కనుక్కోండి దావత. స్పీకర్ ఆన్ చేద్దాంతా. అమ్మ కాల్ చేస్తుందేంటి? సింధు నేను కలిసి షాపింగ్కి వచ్చిన విషయం తెలిసిపోయిందా ఏంటి? నాన్న ఆఫీస్ అవగానే స్కూల్కి వచ్చి నన్ను ఇంటికి తీసుకొచ్చారు. మీరు ఫోన్ చేసిన విషయం కూడా నాతో చెప్పారు. అవును. దావత రిషి కూడా అబద్ధమే చెప్తా ఉన్నాడు. దావత షాపింగ్ మాల్లో నేను రిషిని చూసుంటాను. ఒట్టు దావత. నన్ను షాపింగ్ మాల్లో చూడడం ఏంటి? నేను స్కూల్లో కదా ఉన్నాను. నిజంగా నువ్వు స్కూల్లోనే ఉన్నావా రిషి? ఒట్టు నానమ్మా, నేను స్కూల్లోనే ఉన్నాను. సరే, ఇప్పుడు నేను మీ స్కూల్ టీచర్కి ఫోన్ చేసి కనుక్కుంటాను నువ్వు అసలు స్కూల్లో ఉన్నావో లేదో. హలో, ఎవరు? ఇవాళ మా రిషి స్కూల్కి వచ్చాడా మేడం? వచ్చాడు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రిషి స్కూల్లోనే ఉంటాడా? ఉన్నాడు. ఇదంతా దేనికి అడుగుతున్నారు? ఏం లేదు, ఊరికి అడుగుతా ఉన్నాను, తెలుసుకుందామని. ఉంటానండి. సరేనండి. ఇప్పటికైనా నీ అనుమానం తీరిందా? అయినా అసలు ఏమైందమ్మా? నేను షాపింగ్కి వచ్చానని అనుమానపడ్డం ఏంటి? ఏం లేదురా, ఆ సింధు శశి షాపింగ్కి వచ్చారు. వాళ్ళతో పాటు నువ్వు కూడా వచ్చావనే దీని అనుమానం అసలు. ఓ అదా. సింధుతో కలవద్దని నువ్వు చెప్పిన తర్వాత కూడా నేనెలా తనతో కలిసి షాపింగ్కి వెళ్తానమ్మా? అదే కదరా, ఆ విషయం సంధ్యకి ఎంత చెప్పినా అర్థం కావడం లేదు అసలు. సరే, సమస్య తీరిపోయి ఉండదు కదా. అమ్మే, అల్లుడి గారికి రిషికి నువ్వు తీసుకున్న బట్టలు చూపించు. వద్దు. ఇప్పుడు వద్దు, తర్వాత చూస్తాను. అదేంట్రా అంత గట్టిగా అరిచావు? అందరం ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాం కదరా. అది ఏం లేదమ్మా, బాగా ఆకలేస్తుందమ్మా. అందరం కలిసి ఏదైనా స్నాక్స్ తిందామని. అయ్యో, ఎంతసేపు అల్లుడు గారు? ఒక్క నిమిషం. ఆ బట్టలు చూసి మీరు బాగుండాయని చెప్తే మా అమ్మి సంతోషపడుతుంది. ఏ కన్యాకుమారి, ఇప్పటి వరకు షాపింగ్ చేసొచ్చి మళ్ళీ ఇప్పుడు ఈ బట్టలు చూస్తూ కూర్చుంటారా? తర్వాత చూస్తానని చెప్తున్నాడు కదా. ముందు మీరందరూ వెళ్ళి ఫ్రెష్ అవ్వండి.
యష్ ఎందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నాడు? అయ్యో నానా, సంధ్య అన్ని బ్యాగులు తీసుకెళ్లిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి అందులో మా బట్టలు చూస్తే కనుక ఇంకంతే సంగతులు. రిషి, మీ స్కూల్ టీచర్కి ఫోన్ చేస్తే నువ్వు స్కూల్లో ఉన్నావని ఎలా చెప్పిందిరా? నువ్వు నిజానికి స్కూల్లో లేవు కదా? నా పేరులాగే నా క్లాస్లో ఇంకో రిషి ప్రసాద్ అనే అబ్బాయి కూడా ఉన్నాడు తాతయ్య. ఓ, టీచర్ ఆ అబ్బాయి అనుకుని స్కూల్లో ఉన్నాడు అని చెప్పుంటుంది. వాణ్ణి కూడా అందరూ రిషి అనే పిలుస్తారు. నీ పేరుతో ఇంకొకడు ఉండడం ఇవాళ నీకు కలిసొచ్చిందిరా. ఏంటన్నా కలిసి వచ్చేది? మా బ్యాగ్స్ వాళ్ళ బ్యాగ్స్తో కలిసిపోయాయి. సంధ్యకి తెలియకుండా ఆ బ్యాగ్స్ ఎలా తీసుకురావాలి? నాన్న, మన కవర్స్ వాళ్ళు తీసుకెళ్లారు. ఇప్పుడు ఎలాగా? నేను కూడా అదే టెన్షన్ పడుతున్నాను రిషి. మన కవర్లు వాళ్ళ కనుక ఓపెన్ చేస్తే నువ్వు, నేను, మీ అమ్మ, శశి అందరం కలిసి షాపింగ్ చేసామన్న విషయం మీ నాన్నమ్మకు తెలిసిపోతుంది. అదే గనక జరిగితే మన పని గోవిందా గోవిందే. అమ్మ చూస్తే ఈ గొడవ రచ్చ మామూలుగా ఉండదు. అసలు ఇప్పుడు ఆ బ్యాగ్ విషయాన్ని ఎలా కవర్ చేయాలో తెలియట్లేదు రిషి. ఒక పని చేద్దాం నాన్న. ఏంటది? ఏదో ఒక మాయ చేసి వాళ్ళ నుంచి మన కవర్స్ ఎత్తుకొచ్చేద్దాం. అదే ఎలారా? ఆలోచిస్తే ఐడియా అదే వస్తుంది. బాగా ఆలోచిద్దాం నాన్న. వదిన, ఇలా వచ్చారేంటి? ఏంటి మరిది గారు, మీరు మీ అబ్బాయి తెగ కంగారు పడిపోతున్నారు? కంగారేం లేదే, మేము మామూలుగానే ఉన్నామే. ఏం రిషి? అవునా, మనం నార్మల్ గానే ఉన్నాం కదా. ఎందుకు దాస్తారు? మీరు దేని గురించి కంగారు పడుతున్నారు నాకు తెలిసింది. దేని గురించి వదినా? వీటి గురించి కదా. ఎరా,
ఒక పెద్ద గండం తప్పిందిరా రిషి. మీ పెద్దమ్మ మనకి హెల్ప్ చేసి ఉండకపోతే దొరికిపోయేవాళ్ళం. అదేంటి నాన్న అలా అంటావు? నేను అడిగింది మా నాన్న చేశాడని నేనెంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? రేయ్, నువ్వు హ్యాపీగానే ఉన్నావురా. నేను కదా టెన్షన్ పడి చచ్చాను. సరే, నువ్వు హ్యాపీ కదా, అందుకు నేను కూడా హ్యాపీ. సరే, పొరపాటున నేను మీ అమ్మతో కలిసి నేను షాపింగ్ చేసిన విషయం ఇంట్లో ఎవరికి తెలియకూడదు చెప్తున్నా. ఎందుకు నాన్న అంత భయపడతావు? అమ్మతో షాపింగ్ చేసావని తెలిస్తే ఏమవుతుంది? మీ నానమ్మ నా పెళ్లి చేస్తుందిరా. నిజం చెప్పు నాన్న, అమ్మంటే నీకు ఇష్టం లేకపోతే అమ్మకు ప్రత్యేకంగా చీరెందుకు కొన్నావు? నాన్న, ఇవాళ నువ్వు, నేను, శశి, అమ్మ మనమందరం ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసామో కదా. మన నలుగురం కలిసుంటే ఎంత బాగుంటుంది. నాన్న, ఈ పిల్లో అమ్మ, ఈ పిల్లో శశి. మన నలుగురం కలిసి ఉన్నట్టే ఉంది కదా నాన్న. అమ్మ మీద చెయ్యేసి నిద్రపోవడం నాకు అలవాటు. నేను పడుకుంటాను. గుడ్ నైట్ నాన్న. ఎందుకు చెంతకి వస్తావో, ఎందుకు చెయ్యొదిలేస్తావో, స్నేహమా చలగాటమా, ఎప్పుడు నీ ముడి వేస్తావో, ఎప్పుడెలా విడదీస్తావో, ప్రణయమా పరిహాసమా, శపించే దైవమా, దర్శించే దీపమా, ఇదే నీ రూపమో ప్రేమ, ఫలిస్తే పాపమా, కలిస్తే కోపమా, గెలిస్తే నష్టమా ప్రేమ. పురాణి స్మృతులలోనే రగిలిపోతావా, మరలి రాని గతముగానే మిగిలిపోతావా, రెప్పలు దాటవు స్వప్నాలు, చెప్పక తప్పదు వీడ్కోలు, ఊరుకో ఓ హృదయమా, నిజం నిష్ఠూరమా, తెలిస్తే కష్టమా, కన్నీటికి చెప్పవే ప్రేమ, ఫలిస్తే పాపమా, కలిస్తే కోపమా, గెలిస్తే నష్టమా ప్రేమ. ఎవడ్రా పిచ్చి పిల్లంది? వీళ్ళంతా చూసారా సార్? తప్పుగా చేసేసి నేనొక్కనే కరెక్ట్ గా చేసుకొచ్చాను సార్. ఈ స్కూల్ కాదు ఇది పక్క స్కూల్ రా. లాక్డౌన్ తర్వాత ఈ స్కూల్
తీసుకొచ్చావు నీ దుంప జగ ఇంతకీ మీ స్కూల్ పేరేంట్రా? తట్టాబుట్ట హై స్కూలా? అంటే శశి ఇప్పటికే చాలా లేట్ అయింది. మళ్ళీ పొద్దున్నే లేవాలి. ఫోన్ ఆఫ్ చేసి పడుకో అమ్మా. నా గురించి నీకెందుకు ఎనిమి, నువ్వు పడుకో. నీ ఫోన్ సౌండ్ బాగా డిస్టర్బ్డ్గా ఉంది. నిద్ర పట్టడం లేదు. చెవులు మూసుకొని పడుకో. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాతే నేను ఆఫ్ చేస్తాను, ఓకేనా? మీ పేరెంట్స్ ఎలా ఉన్నారా? అలాగున్నారు సార్. హాస్టల్లో చచ్చాను సార్. పలక మీద బలపంతో రాస్తారు, పెన్నుతో రాయరు తల్లి. టెక్స్ట్ బుక్ మీద రాయాలి పెన్నుతో, అర్థమైందా? ఆల్రెడీ దాంట్లో ఎవరో రాస్తారు సార్. టెక్స్ట్ బుక్ లో ఎవరు రాయరమ్మా, ప్రింట్ అయి వస్తుంది. నోట్ బుక్ లో రాసుకో తల్లి. దాంట్లో ఎవరో గీతలు గీసేశారు. నా పిండా కూడా ఆ గీతల మీద నువ్వు రాయాలమ్మా. ఇలా ఫోన్లో ఛార్జింగ్ చాలా తగ్గిపోయింది, ఛార్జింగ్ పెట్టాలి. నీ పని ఇలా కాదు, ఉండి చెప్తాను. ఛార్జింగ్ ఎంత ఎక్కిందో చూద్దాం. అరే ఇదేంటి, ఫోన్ ఛార్జింగ్ అవడం లేదు. అవ్వట్లేదు. ఏమైంది దీనికి? ఇంతకు ముందు పెట్టినప్పుడు బాగానే ఛార్జింగ్ అయ్యింది కదా. ఎనిమి, హే ఎనిమి, చెప్పు యష్, నాతో ఏం మాట్లాడాలి? అది ముందుగా నీకు సారీ చెప్తున్నాను. దేనికి సారీ? అదే షాపింగ్ మాల్లో నువ్వు ఎంతో ఇష్టపడి సెలెక్ట్ చేసిన శారీ సంధ్య గొడవ చేసి మరీ తీసేసుకుంది కదా. నీ పట్ల సంధ్య అలా ప్రవర్తించి ఉండకూడదు. అందుకే తన తరపున నీకు నేను సారీ చెప్తున్నాను. ఓ అదా, ఆ విషయంలో నేనేమీ పెద్దగా ఫీల్ అవ్వలేదులే యష్, వదిలే. కానీ నేనైతే బాగా ఫీల్ అయ్యాను నీ నచ్చిన చీర మిస్ అయినందుకు. నువ్వు ఫీల్ అయినంత మాత్రాన్న నేను ఇష్టపడి సెలెక్ట్ చేసిన శారీ తిరిగి మళ్ళీ నాకు దొరకదు కదా. అందుకే నీకోసం ఈ శారీ కొని తీసుకొచ్చాను.
ఆ చీర లాంటి చీర దొరుకుతుందేమోనని చాలా చోట్ల ట్రై చేశాను, బట్ ఎక్కడా దొరకలేదు. అందుకే నాకు నచ్చింది తెచ్చాను. నీకు ఓకే కదా? నచ్చిందా సింధు? నేను అడగలేదు కదా యష్, నా కోసం ఈ శారీ ఎందుకు తెచ్చావు? అంటే మనం నలుగురం కలిసి షాపింగ్కి వెళ్ళాం కదా, నేను రిషి శశి ముగ్గురం డ్రెస్సులు తీసుకున్నాం. నువ్వు తీసుకోలేదు, అందరం తీసుకోవాలి కదా, అందుకే తెచ్చాను. నీకు నచ్చిందా సింధు? థ్యాంక్ యూ. దేనికి? మన నలుగురం అని నువ్వు గుర్తించినందుకు. కనీసం అడ్వాన్స్ కింద యష్ నుంచి కొంత డబ్బు వచ్చేలా ట్రై చేస్తే అట్లీస్ట్ ఆఫీస్ ఓపెన్ చేసి స్టాఫ్ ని రిక్రూట్ చేసుకోవచ్చు. మినిమం అమౌంట్ యష్ నుంచి ఎలా రాబట్టాలి? హలో, సరేరా. నేను మొదలతని మాట్లాడుతున్నాను, చెప్పండి. ఓ మీరా, నమస్తే సార్. యా అవును, నేను కంపెనీ స్టార్ట్ చేస్తే ఒక పెద్ద ప్రాజెక్ట్ విషయంలో మనం డీల్ చేద్దామని చెప్పారు, నాకు గుర్తుంది. లేదు సార్, కంపెనీ ఇంకా స్టార్ట్ చేయలేదు. ప్లీజ్ సార్, అలా అనకండి. నేను కంపెనీ స్టార్ట్ చేయటం లేట్ అవుతుందని ఆ ప్రాజెక్ట్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తాననటం కరెక్ట్ కాదు సార్. నాకు మీరు మాట ఇచ్చారు, ప్లీజ్ సార్. సార్ సార్, నా మాట వినండి. హలో 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 సార్. ఫోన్ కట్ చేశారు. మధు, ఏమైందమ్మా? ఎందుకంత కంగారు పడుతున్నావు? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను కంపెనీ స్టార్ట్ చేయలేదయ్యా. లేదంటే ఆల్రెడీ నాకు మాట ఇచ్చిన క్లయింట్స్ సైడ్ అయిపోతున్నారు. ఇప్పుడు వాళ్లే కాల్ చేశారు. పెద్ద ప్రాజెక్ట్ నా కంపెనీతో డీల్ చేసుకుంటామని చెప్పి నేను కంపెనీ స్టార్ట్ చేయటం లేట్ అవుతుందని వేరే వాళ్ళకి ఇచ్చేస్తామంటున్నారు. మంచి అవకాశాలన్నీ మిస్ అయిపోతున్నాయని నా టెన్షన్ అత్తయ్య. వరీ అవ్వద్దు మధు, డబ్బులు తొందరగా రిలీజ్ చేయమని యష్ని అడుగుదాం. ఎందుకు తేజ భారతి గారిని ఇబ్బంది పెట్టడం? నిజంగా తన దగ్గర డబ్బుంటే ఎందుకు లేవని చెప్తారు? మరి ఇప్పుడేం చేద్దాం? మరిది గారు ఎలాగోలా కొంత డబ్బైనా అడ్జస్ట్ చేస్తే ఫస్ట్ ఆఫీస్ తీసుకుని అట్లీస్ట్ ఎంప్లాయీస్ అయినా రిక్రూట్ చేసుకుని క్లయింట్స్తో మీటింగ్స్ అవి స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు కానీ అందరికీ నా మీద నమ్మకం కుదురుతుంది త్వరలో కంపెనీ స్టార్ట్ చేస్తానని. అప్పుడు ప్రాజెక్ట్స్ మిస్ అవ్వకుండా ఉంటాయి.
మధు చెప్పిన ఐడియా బాగుందిరా. నువ్వు మధు వెళ్ళి కొంత డబ్బైనా ఇవ్వమని మీ తమ్ముడిని అడగండి. ఆ, మేమిద్దరం వెళ్ళడిగితే ఏం బాగుంటుంది అత్తయ్య? పెద్దవారు మీరు కూడా వస్తే మరిది గారు మీ మాట కాదనరు. అవునమ్మా, నువ్వు చెప్తే యశ్ వింటాడు. సరేరా, నేను మధు ఆఫీస్కి వెళ్ళి యష్తో మాట్లాడతాం. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అత్తయ్య. ఇదిగో చూడు, ఈ ఫైల్ చెక్ చేశాను. ఓకే, అంతా ఓకే. అలాగే మేడం. ఇది వెంటనే మేడంకి ఫార్వర్డ్ చేయి. అలాగే మేడం. మేడం, శారీ చాలా బాగుంది మేడం. ఈ చీరలో మీరు చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. సూపర్ శారీ సెలెక్ట్ చేశారు సార్. ఏంటి మేడం, ఈరోజు ఏదైనా స్పెషలా? కొత్త శారీ కట్టారు? మాపురే మెరుపులు వేయి అలుపులు సుడి తిరిగాయి చందన చంచల తొందర ఏంటి స్టాఫ్తో ఏదో మీటింగ్ పెట్టు? మీటింగ్ కాదు యష్. నువ్వు కొన్న శారీ చాలా బాగుందని స్టాఫ్ అందరూ మెచ్చుకుంటున్నారు. నేను ఈ శారీలో చాలా బాగున్నానంట. నువ్వు చెప్పు, ఎలా ఉన్నాను ఈ శారీలో? బానే ఉన్నావు, ఇంకా తిప్పడం ఆపు. మంచి శారీ సెలెక్ట్ చేసి ఇచ్చావు నాకు. థ్యాంక్స్ యష్. నీ థ్యాంక్స్ కోసం నేను ఈ శారీ ఇవ్వలేదు. షాపింగ్ మాల్లో నువ్వు సెలెక్ట్ చేసుకుని చీర సంధ్య తీసుకుందన్న సింపతితోనే ఇచ్చాను. అంతేనా? ఇంకేం లేదా? ఇంకేముంటుంది? సంథింగ్ స్పెషల్ ఉంది. బాగా ఆలోచించి గుర్తు చేసుకుని చెప్పు. లేదు, ఇంకేం స్పెషల్ లేదు. అయినా శారీ ఇస్తే ఇలా వెంటనే ఆఫీస్లో కట్టేసుకోవాలా? కార్తీక పౌర్ణమి గురించి కదా కొత్త బట్టలు కొన్నది, అప్పటిదాకా కూడా ఆగలేవా? ఆ రోజు కంటే ఈ రోజు ఈ శారీ కడితేనే నువ్విచ్చిన దానికి విలువ, గుర్తింపు ఉంటుంది. ఈరోజు నేనిచ్చిన చీర కడితే ఆ చీరకి విలువ, గుర్తింపు వస్తాయా? అవును. ఏంటో ఈరోజు అంత ప్రత్యేకం. ప్రతి సంవత్సరం ఈ రోజు అనేది నాకు ఎంతో ప్రత్యేకం, ఎంతో స్పెషల్ డే. అందుకే నువ్విచ్చిన చీర కట్టేసుకున్నాను. సస్పెన్స్లో పెట్టకపోతే అదేంటో చెప్పొచ్చు కదా. నీకు నిజంగా ఈ రోజేంటో గుర్తులేదా యష్? గుర్తులేదని చెప్తున్నాను కదా. ఈ రోజు నువ్వు నా మెళ్ళో తాళి కట్టిన రోజు.
మనం భార్యాభర్తలమైన రోజు. ఈరోజు మన పెళ్లి రోజు. ఓహో, ఇవాళ సార్ వాళ్ళ పెళ్లి రోజా? పెళ్ళైన ఏ ఆడదానికైనా పెళ్లి రోజు కంటే స్పెషల్ డే ఇంకేముంటుంది యష్? నా అదృష్టం నీకీరోజు మన పెళ్లి రోజు అని తెలియకపోయినా నా కోసం చీర కొని తీసుకొచ్చావు. అందుకే థ్యాంక్స్ చెప్పాను. విరిసిన ప్రాయం నీదే మధుబాల, విసిరిన బాణం నేనై నిలువెల్ల, ఒకటై ఆడే వేళ రసలీల, మిగిలిన లోకం తోటి మనకేలా, తకధీం తాళం తడిహిల్దోళం, కలిసే కాలం కసికల్లోలం, లేదాధరమే సుమధురమే అడిగినదే అనుభవమే, పూల గుమగుమే మధువనమై తాకే తడిలోన, వింత సమరమే నరనరమే జరిపినదే ప్రతిక్షణమే, జంట విజయమే చెరి సగమై సాగే సడిలో, విరిసిన ప్రాయం నీదే మధుబాల, విసిరిన బాణం నేనై. నిజమా? ఇవాళ యష్ సింధుల మ్యారేజ్ డేనా? అవును మేడం. ఓకే, వాళ్ళ మ్యారేజ్ డే సెలబ్రేషన్ మన ఆఫీస్లో చేద్దాం. దానికి కావాల్సిన ఏర్పాట్లు ఫాస్ట్గా చేయండి. ఓకే మేడం. సింధుకి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పాలి. సింధు, సింధు. మేడం చెప్పండి మేడం. శారీ చాలా బాగుంది. ఈ శారీలో నువ్వు ఇంకా బాగున్నావు. థ్యాంక్ యూ మేడం. ఏంటి ఈరోజు చాలా హుషారుగా కనిపిస్తున్నావు? ఎనీథింగ్ స్పెషల్? అదే లేదు మేడం, జస్ట్ నార్మల్. నాకు తెలిసిందిలే. ఈరోజు మీ పెళ్లి రోజు అంట కదా? మేడం మీకెలా? ఎలా తెలిస్తే ఏంటి? ఎనీహౌ హ్యాపీ మ్యారేజ్ డే సింధు. థ్యాంక్ యూ మేడం. పార్టీ ఏం లేదా? మేడం అది ఊరికే అడిగానంతే. సరే, ఎంజాయ్. బాయ్. యష్, ఏంటి? లాస్ట్ మంత్ మనం ఆర్డర్ చేసిన శాండ్ అండ్ ఐరన్ బిల్ దీంట్లో యాడ్ చేయలేదు. మర్చిపోయినట్టున్నాను, ఇప్పుడే యాడ్ చేస్తాను.
ఎక్స్క్యూజ్ మీ సార్, మేడం గారు పిలుస్తున్నారు. వస్తాం, నువ్వు వెళ్ళు.